హాయ్ బ్రో. మన డిప్యూటీ సీఎం పరిపాలన చూస్తున్నాము. అంటే వరదలో కొట్టకపోయాయి పంట, వెళ్ళారు చూశారు. సో ఎలా అనిపించిందంటే ఏం చెప్తాం భయ్య, సినిమాలు చూసుకుంటే హైప్ అక్కడ మంచిగా పరిపాలన చేయడంలో అయితే ఇంకా పెద్ద హైప్ అనమాట, డబుల్ హైప్ త్రిబుల్ హైప్ అనమాట. సినిమా పరంగా వేరే, ఇదే పరంగా అనమాట. అంటే ఒక మంచి వ్యక్తిని మనము సీఎం డిప్యూటీ సీఎం గానో ఎంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఇలా చూపిస్తాను అనమాట. ఒక సీఎం అనేది ఒకప్పుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు వచ్చి అలా ప్రజలకు వచ్చి వాళ్ళ ఇష్యూస్ అనేది తెలుసుకుంటాడు అనమాట. అలా మళ్ళీ తిరిగి ఎవరన్నా చేతన్నారు అంటే చాలా సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. నేను ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానంగాను ఇంకోలా చెప్పట్లేదు అనమాట. మనము మంచి చేస్తే మంచి చేస్తానని చెప్తాను అనమాట, ఎవరైనా సరే ఒక పక్క. అలాగే మంచితనం చూసుకుంటే ఇవే కాదు, పంట పొలాలు నష్టపోయేది కాదు, మొన్న విద్యుత్ ఇష్యూ జరిగింది మొన్న, ఒకటి జవాన్ది చనిపోయేది అక్కడ కావచ్చు, వాళ్ళ టీంలో ఉన్న వ్యక్తి ఒక కొడుకు ఎవరు చనిపోతే అది కావచ్చు, డబ్బులు ఇవ్వడం కావచ్చు, అన్ని పరంగా ఆర్థిక సాయం కావచ్చు, అంట కావచ్చు, దేనికైనా పరే. మన మురళీ నాయక్ గారు చనిపోయారు, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఓదార్చడం కావచ్చు, అది ఒక మంచితనం అనమాట. మంచితనం చెప్పు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని రైతుల దగ్గరికి వెళ్ళారు, ఇలానే జరిగినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలానే జరిగింది. పవన్ కళ్యాణ్ రైతుల దగ్గరికి వెళ్ళారు, పంట లోపలికి వెళ్ళారు నడుచుకుంటూ అని చెప్తున్నారు. సో డిఫరెన్స్ ఏంటి రెండు పరిపాలనలు? భయ్యా పాలిటిక్స్ వద్దు మనకి, కాకపోతే ఏంటంటే చెప్తాను నేను, ఆయన మంచితనం గురించి చెప్పాలంటే అంటే పంట పొలాల్లోకి వెళ్ళాడు, రైతుల దగ్గరికి పోయి ఆడిపోయి ఈడిపోయాడు అనమాట. వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ మనం ఏం జరిగింది, ఏం సంగతి తెలుసుకున్నారా లేదా, ఆర్థిక సాయం పరంగా చేస్తాను లేదా అది చూడాలే కానీ పొలం దగ్గరికి పోయినాడు, గట్టి దగ్గరికి పోయినాడు, ఇంటి దగ్గర పోలేదంట. ఏంది ఇది, మాకేటిది అంటే తక్కువ చేసేటోళ్ళు తక్కువ చేస్తానంటారు భయ్య. పవర్ స్టార్ గారిని మనం కింది దించలేమన్నమాట. పవర్ స్టార్ శిఖరం అంతే, ఆయన ఎవరు కింది దించారు, కింద ఉండి ఎలాగట్లా మరుగుతూ ఉంటుంది, అంతే ఉంటుంది. ఇంకా అల్లు అర్జున్ తమ్ముడుది ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్ కి వెళ్ళలేదు, ప్రజల కోసమే అక్కడ ఉన్నాడు ఏపీలో. సో ఏం చెప్తావు దీనికి? భయ్యా ఎవరి పార్ట్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు వాళ్ళ డివిజన్స్ అనేది సపరేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి దిక్కులేంటే మనం చెప్పాలి. ఆయన అంటే ఆయన వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నాడో లేదో, ఫస్ట్ థింగ్ ఆయన షెడ్యూల్స్ ఉన్నాయో లేవో, వెళ్ళే సిచ్యువేషన్ ఉందో లేదో, అక్కడికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఇక్కడికి వెళ్ళే అవకాశం లేకపోయినొచ్చు, ఆయనకి ఇష్టం లేకపోయొచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు. భయ్యా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పాలిటిక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా వెళ్ళిపోతున్నారు, మంచి అరేంజ్ చేస్తున్నారు. ఇలా మంచి వ్యక్తి 100 ఏళ్ళు బతికి ఇంకా మంచి ఏపీని డెవలప్మెంట్ చేసి మంచి చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దరులో బెస్ట్ లీడర్. భయ్యా పాలిటిక్స్ వద్దని ఇప్పుడు చెప్పాను, ప్రేమ బెస్ట్ లీడర్. బెస్ట్ లీడర్ అంటే ఇంకా జరుగుతుంది, చూద్దాం.